కాదు అక్కడ నీ తమ్ముడు నేను ఒక్క మాట చెప్తున్నాను. మీకు ఏ పథకాలు కావాలన్నా ఏది కావాలన్నా కానీ గత పాలకులు చెప్పిన విధంగానే అధికార పార్టీ ఉంటేనే ఇవన్నీ సాధ్యమైతే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన భాస్కర్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. ఇవాళ ఎవరున్నారు పార్టీ అత్యంత ఆప్తుడు. మేమన్నా క్యాంప్ ఆఫీస్ పోతే అన్న ఉండడా లేడా అంటే కింద కూర్చొని ఉంటే కలిసి వచ్చి వస్తాం వెళ్ళిపోతాం. కానీ వెంకయ్య గారు అట్లా కాదు, కింద లేదంటే పైకి పోతాడు, అవసరం అయితే హాలుకు పోతాడు. ఆ ఎమ్మెల్యే గారు బెడ్రూమ్ దాకా పోయి అయినా పని చేయించుకొని వచ్చేటటువంటి సన్నిహితం ఆయన కాబట్టి అంత సన్నిహితం అంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ వెంకయ్య గారిని అత్యధికమైన మెజారిటీ మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా 4వ వార్డు యాదవలగూడెం ఏనే బంధం ఈ 4 సమైక్యతతోనే 4వ వార్డు అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అలాగే మొన్న ఈ మధ్యనే పద్మావతి వెంచర్ ఒకటి వచ్చింది మన కింద. ఇది కూడా కలిపి అన్ని మంచిగా చేసుకోవాలా, మిర్యాలగూడ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే మన వెంకన్నని అస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం. బంధం దగ్గర కావచ్చు, అక్కడ కొల్లగూడెంలో కావచ్చు, ఇక్కడ ఏని మీద కావచ్చు, ఏని మీద ఉండే ప్రశ్న ఒకే ఒక ఏని. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరుగా హోరెక్కుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 4వ వార్డు చల్లా నాగమ్మ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతా ఉంది? ప్రజాదరణ ఏ విధంగా కనిపిస్తా ఉందా మీకు? 4వ వార్డులోని ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు, మాకు సహకరిస్తారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలుపొందారు, మరి అదే విధంగా మళ్ళీ కూడా మరొకసారి అవకాశం ఇస్తుంది. మహిళలకు ఏ విధంగా మీరు దోహదపడతారు? మహిళలు ఎక్కువ ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మాదొక డబ్బింగ్ ల్యాండ్, వాటిని ఎట్లయినా బిఎల్ఆర్ అన్న దృష్టి తీసుకుపోయినా ఈరోజు బిఎల్ఆర్ అన్న కూడా మాట్లాడిండు. తప్పకుండా వాళ్ళొక్క అడుగు నా కోసం వేస్తే ఈరోజు వాళ్ళ కోసం 100 అడుగులు వేస్తాను, నేను కూడా తప్పకుండా చేస్తాను. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చెప్పగలరా? అభివృద్ధి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, మాకు ఏమి ఇయ్యలేదు కదా అండి. మేము దిగిపోయేటప్పుడు బిఎల్ఆర్ అని ఎక్కింది. గెలిచిన తర్వాత మీ ఎన్నికలలో మీరు ఏ విధంగా? కాలువలు అభివృద్ధి అయిందండి, కాలువలు ఇచ్చిరు, కొన్ని రోడ్లు వేసినాం, కొన్ని పింఛన్లు ఇచ్చినాం, మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నారా? తప్పకుండా అండి, 100% ఎగరేస్తా. వాళ్ళకి అనుకున్న పనులు కూడా చేపిస్తా. కౌన్సిలర్ గారి భర్త ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అంకేనా చెప్పండి చెప్పండి మేడం, మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అందుతున్నాయని ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయట సంక్షేమ పథకాలు. అట్లేం లేవండి, వాళ్ళ లెక్క ఏముండదండి. వాళ్ళు చేసిరు అట్లా, టీఆర్ఎస్ వాళ్ళు చేసి ఏది పెట్టినా మాకు రానియకుండా చేసిరు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు. ఇప్పుడు అట్లా బిఎల్ఆర్ అని ఏం చేయడండి, ఆయన్ని ఖాయిస్తురు అట్లా. ఇక అట్లేముండదండి, అందుతాయి, సమానమే కదా. బిఎల్ఆర్ అంటేనే సమానం, అందరిని ఒక్క తిరిగి తీస్తారు. అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా అందరినీ చూసిండు. వాళ్ళ లెక్క ఉండదు. ఇది చూసుకున్నట్టయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చల్లా నాగమ్మ ప్రజలంతా తమ వెంట ఉన్నారని చెప్పేసి కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మరొకసారి అవకాశం ఇస్తే వాటిని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా ఆమె గట్టి ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైనప్పటికీ ఈ నెల 11న పోలింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మనకు తెలిసిన విధేయమే. తర్వాత 13న కౌంటింగ్, తర్వాత అదే రోజున ఫలితాలు కూడా వెల్లడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో కూడా ఈ ఎలక్షన్స్ మనం వేచించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల లేకుంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల మనం వేచించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఆమె ఏమని చెప్తుందంటే, మొత్తం మీద నన్ను గెలిపిస్తే వాటిని మరింత అభివృద్ధి చేస్తా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏముందని చెప్పేసి కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ చూడాల్సిందిగా ఓటు స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్, సత్య న్యూస్, మిర్యాలగూడ.